ఇవాళ మార్నింగ్ అంతా కూడా మార్కెట్ కొద్దిగా స్టేబుల్ గా ఉన్నట్టుగా కనిపించినప్పటికీ ఆఫ్టర్నూన్ కి మాత్రం కొంత వీక్నెస్. కానీ లాస్ట్ 10 నిమిషాల్లో ఏం జరిగిందో తెలియదు కానీ విపరీతమైన మార్కెట్ ఫాల్. సో దీని వెనకాల ఏమైనా క్రిటికల్ రీజన్ ఉందా అని చెప్పేసి మనం ఈ వీకెండ్ ఇన్ఫాక్ట్ మంత్ ఎండ్ మార్కెట్ రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మార్నింగ్ అంతా మార్కెట్ పర్లేదు అనిపించింది. 24,000 బ్రేక్ చేయడం కష్టమేమో అని మనం పోయిన వీక్ కూడా మాట్లాడుకున్నాం. కానీ అనుకున్నట్టుగానే కొద్దిగా స్లైట్లీ ఈ వీక్ 24,000 బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది, బట్ కుడెంట్ సస్టైన్. దట్స్ ఫైన్. మార్కెట్ లో కొంత ప్రాపర్ పాజిటివ్ ట్రిగ్గర్ కోసం ఇంకా వెయిట్ చేస్తుందేమో, బట్ దట్స్ ఫైన్. కానీ లాస్ట్ 10 నిమిషాల్లో వచ్చినటువంటి మార్కెట్ ఫాల్ ఉంది చూసారా, అది చాలా మ్యాసివ్. ఏదో చిన్న వర్క్ లో ఉన్నా బాగానే ఉంది, ఏదో -100 పాయింట్స్ లో ఉంది యాక్చువల్ గా నిఫ్టీ. ఉన్నట్టుండి ఓపెన్ చేసేసరికి -350 పాయింట్స్ కనిపించింది. మళ్ళీ లాస్ట్ నిమిషంలో ఏదో 100 పాయింట్లు రికవర్ అయింది. 23,500 కంటే కిందకు వచ్చేసింది. మార్కెట్ ఏదో జరిగిపోతుందా అని చెప్పేసి వెంటనే అమెరికన్ మార్కెట్స్ లో ఏం జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ఏం జరుగుతుంది, USD INR ఏం జరుగుతుందని ఓపెన్ చేసి చూస్తే అందులో చలనం లేదు. అప్పుడు అర్థమైంది ఎవడో ట్రాప్ చేయడానికి ఒక బల్క్ ఆర్డర్ ప్లేస్ చేశాడని. దీని పెద్ద బాస్కెట్ ఆర్డర్ అంటారు, ఒకేసారి పంపు చేస్తారు డబ్బుల్ని. మేబీ దీనికి 2 రకాల కారణాలు ఉండొచ్చు, బట్ డెఫినెట్ గా ఇదైతే మాత్రం లాస్ట్ మినిట్ లో ఎవరో హ్యూజ్ మనీని పంపింగ్ చేసి మార్కెట్ ని పడేసింది. ఇది ఆర్గానిక్ గా జరిగింది అయితే కాదు. మేబీ వీకెండ్ కాబట్టి వీకెండ్ లో మళ్ళీ ఏమన్నా వార్ ఎస్కలేట్ అవుతుంది అని ఒక భయం తోటి ఎవరైనా చేశారో అని అనుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడ ప్రాక్టికల్ కేసులో మార్కెట్ ఇప్పుడు వార్ని పట్టించుకునే సినారియో యాక్చువల్ గా లేదు. మనం గమనిస్తే మొన్న మనకు సెలవు, ఎప్పుడు గురువారం రోజు సెలవు, బుధవారం నైట్ మనకి గురువారం మార్నింగ్ ఆ టైం కల్లా మళ్ళీ ఏదో అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ అమెరికా మీద దాడి చేస్తుంది న్యూస్ ఆల్రెడీ వచ్చింది. నిన్న మన మార్కెట్ లేనప్పటికీ, క్లోజ్డ్ గా ఉన్నప్పటికీ, మన గిఫ్ట్ నిఫ్టీని అమెరికన్ మార్కెట్స్ ని గమనిస్తుంటే ఫ్యూచర్స్ ని ఎటువంటి రియాక్షన్ లేదు. అంటే వాస్తవానికి మార్కెట్ ఇక యుద్ధాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇది రియాలిటీ. మార్కెట్ కల్లా కావాల్సింది ఏంటి అంటే ఒక క్లారిటీ, పాజిటివ్ సైడ్ ఉంటే బాగుంటది అనేది, అంతే. అంటే వాళ్ళకి సంబంధించిన US ఇరాన్ పీస్ డీల్ ఏదైతే ఉందో దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తే చాలు అని చెప్పేసి, అదొక్కటి వస్తే చాలు మార్కెట్ కి, అంతమించి పెద్దగా ఏం లేదు. ఇన్ఫాక్ట్ అసలు మనం INR ని చూసినా కానీ, USD INR చూసినా కానీ 97, 98 అక్కడ దాకా వెళ్ళిపోయి 97 దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు 95. ఇవాళ కూడా బాగానే ఉంది, ఇవాళ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. ఆల్మోస్ట్ 0.7% మందం బలపడ్డది, ఒక 67 పైసల మందం బలపడ్డది ఈ రోజు. కానీ లాస్ట్ మినిట్ సెల్ ఆఫ్ డెఫినెట్ గా ఐ బిలీవ్ ఇట్స్ ఎ ట్రాప్. ఎవరైతే నార్మల్ గా పొజిషన్స్ క్యారీ చేస్తున్నారో అందరికి ట్రాప్ కూడా ఉంటుంది, ఆప్షన్ ప్లేయర్స్ కి. అంతేగాని ఐ డోంట్ ఫైండ్ యాజ్ ఆఫ్ నో, నేను ఈ మార్కెట్ వీడియో చేసే టైంకి మాత్రం ఎటువంటి నెగిటివిటీ ఇప్పటికైతే కంటికి అయితే కనిపించట్లేదు. ఈవెన్ మనకి అటు ఫ్యూచర్స్ లో కానీ ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అమెరికన్ ఫ్యూచర్స్ కానీ, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కానీ, బ్రెంట్ అయితే దాదాపు $90, $91 దగ్గర ఉంది. ఇక ఇంతటి డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతోంది, ఇంకా ఎటువంటి స్పైక్స్ లేవు అని అంటే యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫాల్ కి వార్ కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, రైట్. సో ఓవరాల్ ఒకసారి మన మార్కెట్ కి సంబంధించి మంత్ మొత్తంలో ఏం జరిగిందో చూసుకొని ఒకసారి అమెరికాకి సంబంధించి కొన్ని క్రూషియల్ డిస్కషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా చేయాలి. ఈ వీటి గురించి మీకు తెలియాలి. సో మార్కెట్ ని అర్థం చేసుకునే ముందు వరల్డ్ పాలిటిక్స్ ఏంటో కూడా కొద్దిగా అర్థం కావాలి. ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు వెనక్కి అడుగేస్తాడో తెలిస్తే కదా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని గురించి మాట్లాడదాం. సో ఈ మంత్ మొత్తంలో నిఫ్టీ మాత్రం నెట్ టు నెట్ -1.87 మూమెంటమే ఇచ్చింది. హ్యూజ్ వాలటాలిటీ ఆన్ డే టు డే బేసిస్ లో 200 పాయింట్లు 300 పాయింట్లు పైకి కిందకి తిరిగినప్పటికీ నెట్ టు నెట్ మూమెంట్ మాత్రం మంత్ టు మంత్ మాత్రం చూస్తే మనకి ఏది కనిపించదు. స్మాల్ క్యాప్ ఇస్ పాజిటివ్, మిడ్ క్యాప్ ఇస్ పాజిటివ్. మిడ్ క్యాప్ ఇస్ పాజిటివ్ బై 2.6%, స్మాల్ క్యాప్ ఇస్ పాజిటివ్ బై 1.7%. సో బ్రాడర్ మార్కెట్ గా పెద్ద ఎత్తున మార్కెట్ నెగిటివిటీ ఈ నెలలో ఉంది అనుకోవడానికి అయితే లేదు, మధ్యలో వచ్చినటువంటి వాలటాలిటీస్ అన్నింటినీ కూడా మినహాయించి. సో ఓవరాల్ ఒకసారి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం జరగబోతుంది అమెరికా అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ విషయంలోకి వచ్చి అని మనం గమనిస్తే, అసలు ప్రాబ్లం అంతా ఉంది మన ట్రంప్ తాత దగ్గర. ముసలోడికి ఈగో ఎక్కువ, పట్టింపు ఎక్కువ. ఆ మహానుభావుడికి మన నోబెల్ ప్రైజ్ కావాలంట. ఈ మనిషి గురించి తెలుసు కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇయ్యలే. నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదన్న కోపంతో వెనుజులాకి వెళ్ళాడు, అక్కడ ఒక ఎత్తుకొచ్చాడు. నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వరా అన్న కోపంతో ఇరాన్ మీద, ఆ ప్రెసిడెంట్ మీద బాంబు వేసాడు. ఇప్పుడు నేను అన్ని వైపుల నుంచి ఇరుక్కుపోయాను అని ఒక విషయం అర్థమైనా వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేడు పెద్ద ఆయన.
ఇప్పుడు యుఎస్ పరిస్థితి అదే. గతంలో కూడా చెప్పా, ఇరాన్కి పోయేదంటూ ఏమీ లేదు, ఆల్రెడీ పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుంది. అండ్ ఎస్, అమెరికాకి సంబంధించినటువంటి డిమాండ్ ఒక రిలీజియన్ బేస్డ్ నేషన్ దగ్గర న్యూక్లియర్ ఎనర్జీ ఉండటం, ఐ మీన్ న్యూక్లియర్ వెపన్ ఉండటం అంత సరైనది కాకపోయి ఉండొచ్చు. బట్ అమెరికా వెనక్కి తగ్గే పరిస్థితులు లేదు. ఇప్పుడు అమెరికాకి నష్టం జరుగుతుందన్న విషయం అర్థమవుతుంది. యుఎస్ ఎకానమీ కాంట్ ఎఫోర్డ్ వార్స్, వాళ్ళంత ఎఫోర్డ్ చేసే కండిషన్లు లేరు. బట్ స్టిల్ వెనక్కి తగ్గాలి అని అంటే వాళ్ళు ఏదో ఒకటి డిక్లేర్ చేయాలి, మీది గెలుచుకున్నాం ఇక్కడ అని. వాళ్ళ డిమాండ్ ఏంటి? న్యూక్లియర్ రిలేటెడ్. ఇప్పుడు ఆ యురేనియం రిలేటెడ్ మెటీరియల్ అంతా సరెండర్ చేస్తారంటే ఆ కండిషన్ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకే వాళ్ళు ఇంకో మెట్టు తగ్గి సరే మా ముందు డిస్ట్రాయ్ చేయండి అంటున్నారు. మరి వాళ్ళు కూడా దానికైతే ఇంతవరకు దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. ఈ ముసలానికి వెనకాల తగ్గాలంటేనేమో డిక్లేర్ చేయడానికి ఏది దొరకట్లేదు. అంటే నేను ఓడిపోయాను అని చెప్పేసి హార్నరీ అదే గౌరవప్రదంగా వెనక్కి తగ్గిపోవడం లాంటి పరిస్థితులు ఆయన లేడు, ఆయనకి ఏం దొరకట్లేదు. యురేనియం విషయంలో కాంప్రమైజ్ కావట్లే, ఇరాన్ దాడులు ఆపట్లే, నువ్వు ఒకటేస్తే 4 వేస్తానంటుంది. స్టేట్ ఆఫ్ హార్మస్ విషయంలో ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎటువంటి పాజిటివిటీ అమెరికా వైపు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకి ఆ యుద్ధాన్ని ఆపాలి అని అంటే అట్లీస్ట్ ఆ యురేనియం మెటీరియల్ కి సంబంధించి డిస్ట్రాయ్ చేసేదేదో వాళ్ళ ముందు చేస్తాను, వాళ్ళు ఒప్పుకుంటే మేబీ చేస్తారేమో. లేదా మేము ఓడిపోయామని చెప్పి మాట వరుసకి ఇరాన్ అంటే దానికైనా కానీ సైలెంట్ అవుతారేమో. అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. దాని తర్వాత ఏం చేశాడు? ఇజ్రాయెల్తో అందరూ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి మాట్లాడారు. ఆ పర్టికులర్ ఏంటి, ఆ యుఏఈ ఒకటి, పాకిస్తాన్, ఇరాన్. పాకిస్తాన్ చెప్పేసింది ఇవన్నీ మాతో పెట్టకు, మా ప్రజలు ఉరికించి కొడతారు నన్ను అని. ఇది వర్కౌట్ కాదని వాళ్ళు చెప్పేశారు. సో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ చిక్కుముడిని నిప్పలేకపోతున్నాడు ట్రంప్. దీంతో ఇష్యూ అనేది ఎస్కలేట్ అవుతూనే ఉంది కంటిన్యూస్ గా. సో బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అక్కడ ట్రంప్ మీద ప్రెషర్ విపరీతంగా పెరుగుతోంది. ఒకవైపు వాళ్ళకు ఉండేటువంటి ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ భారీ స్థాయిలో పడబోతోంది. ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, అది దగ్గరకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఐ బిలీవ్ ఈ టైంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. అమెరికా సపోర్ట్ లేని యూరోప్ ఒకప్పుడు లేదేమో, బట్ ఈ రోజు వాళ్ళని దూరం పెట్టేస్తుంది యూరోప్ అంతా కూడా. సో ఎటు చూసినాక నాటో కూటమి కూడా సపోర్ట్ ఇవ్వని పరిస్థితుల్లో అమెరికా అయిపోయింది. అంటే విడిపోతున్నారు. ప్రపంచాన్ని శాసించే స్థాయి నుంచి కిందకి పడిపోతుంది అమెరికా. క్లియర్ గా కనపడుతుంది, ఎవరు వాళ్ళ మాట వినట్లేదు. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దే హ్యావ్ టు స్టాప్ ద వార్. ఇదైతే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కవేళ వార్ అనేది పూర్తి స్థాయిలో అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆపనప్పటికీ అదొక మరో రష్యా ఉక్రెయిన్ వార్ గా మాత్రం మిగిలిపోతుంది. సరే, అది అట్లా మిగిలితే మళ్ళీ మన స్టేట్ ఆఫ్ హార్మోస్ విషయంలో ఇష్యూ వస్తుందని అంటే ఐ డోంట్ థింక్ సో. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇంకా అట్లా గట్టిగా ఓడిచి పట్టుకుంటారని ఇరాన్ కూడా ట్రై చేయదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫండ్స్ కావాలి. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఫ్రీ చేస్తారు, శాంక్షన్స్ ఎత్తేపిస్తారు, ఇరాన్ మీద ఉండేటువంటి ఆయిల్ శాంక్షన్స్. సో దే విల్ మేక్ మనీ. ఈ ప్రాబ్లం అయితే మాత్రం ఆయిల్ ప్రాబ్లం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్ గా సాల్వ్ అవుతుంది. వీఆర్ ఆల్రెడీ $90, ఎక్కడో $120 నుంచి $90 వచ్చేసాం. ఈ సీజర్ ఎప్పుడు రాని అన్నది మనకు అనవసరం. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ డేటా వాళ్ళది మనం గమనిస్తే అమెరికాది వాళ్ళ Q1 జీడిపి నెంబర్స్ వచ్చాయి. ఎక్స్పెక్టేషన్స్ కంటే లో వచ్చింది. 2% వాళ్ళు జీడిపిని ఎక్స్పెక్ట్ చేస్తే 1.6%కే కుదించబడ్డది వాళ్ళది ప్రస్తుతానికి. సో ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటాస్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాళ్ళ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటాస్ స్కై రాకెట్ అవుతాయి. అండ్ వాళ్ళ ఫెడ్ చైర్మన్ కూడా క్లియర్ గా ఉన్నారు, ఒకవేళ ఇది సిచ్యువేషన్స్ కంటిన్యూ అయినట్లయితే వీఆర్ రెడీ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అని కూడా. సో బేసిక్ గా యుఎస్ ఎకానమీలో పరిస్థితులు అయితే అంత కంఫర్టబుల్ గా అయితే లేవు. అట్ ద సేమ్ టైం గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఐ బిలీవ్ ఇది కొంచెం పర్మనెంట్ అవ్వాలని. రూపీ వాలిటాలిటీ తగ్గుతోంది, అంటే రూపీ కొద్దిగా బలపడటం కనిపిస్తోంది. అది కొంచెం నిజంగానే కొన్నాళ్ళు పాటు అట్లా కంటిన్యూ అయితే మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు. అట్లా కంటిన్యూ అవ్వాలంటే డెఫినెట్ గా ఈ ఫారెక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ ఫ్యూయల్, మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఈ 3Fs మనం బాగా గమనించుకుంటూ ఉండాలి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించాలి, ఫ్యూయల్ కన్సంప్షన్స్ తగ్గించాలి, ఫెర్టిలైజర్స్ గమనిస్తూ ఉండాలి. ఫారెన్ నుంచి మన ఇండియాకి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే ఈ రూపీ డిప్రిసియేషన్ వల్ల ఈ ఫిజికల్ డిఫిషియట్ ఇవన్నీ కూడా కొద్దిగా భారంగా మారి ఇండియన్ ఎకానమీని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆడు కూడా మాట్లాడుతున్నారు. ఎవ్రీ వన్ ఆర్ కన్సర్న్. అట్ ద సేమ్ టైం మనం కూడా గమనిస్తున్నాం ఈ ఫ్యూయల్ ప్రైజెస్ కూడా 3rd హైక్ 4th హైక్ ఐ బిలీవ్ 4th హైక్ కూడా జరిగినట్టుంది. మనకు 2-3 హైకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికల కారణం ఏంటి? ఇన్ని హైక్స్ చేసినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పర్ డే దాదాపుగా 600 కోట్లు పర్ డే లాస్ లో ఇంకా రన్ చేస్తున్నారు వాళ్ళు.
అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ మోర్ హైక్స్ అబౌట్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్. ఇంకెక్కువ రేట్ హైక్స్ వస్తాయి మార్కెట్ లో, ఆయిల్ ప్రైసెస్ అయితే ఇంకా పెరుగుతాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం బికాస్ ఆఫ్ దిస్ యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ ఇష్యూస్ మొన్నటి దాకా కొంత స్లో అయింది. బట్ ఈ రోజు నిన్న కొంత మెరుగైనట్టుగా కనిపిస్తోంది. డాలర్ రూపీ బలపడటము, క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవ్వటము, ఇది కొంత గుడ్ న్యూస్. లాస్ట్ 10 minutes ఫాల్ అయితే ఇగ్నోర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఐటీ విషయానికి సంబంధిస్తే ఈ రోజు అంతా కూడా మార్కెట్ లో కొద్దిగా ఐటీ సెక్టార్ వైజ్ గా చూసిన అద్భుతంగా పర్ఫామ్ చేసింది. పర్టికులర్ గా విప్రో షేర్స్ మనకి నిన్న యుఎస్ ఏడిఆర్ మనం గమనిస్తే దాదాపుగా 18.5% మనకు అప్ సైడ్ మూవ్ అయ్యాయి. సో దానికి గల కారణం దెర్ ఈస్ ఏ పార్ట్నర్షిప్ అనౌన్స్మెంట్ విత్ యుఎస్ బేస్డ్ సర్వీస్ నౌ టు ఇంటిగ్రేట్ ద ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో బేసిక్ గా ఈ ఒక న్యూస్ రావడం తోటి విప్రో 18.5% మనకి ఏటీఆర్ లో చూపించినప్పటికీ ఈ రోజు మాత్రం అది కేవలం గ్యాప్ అప్ 4% అయింది. మళ్ళీ నెట్ టు నెట్ క్లోజింగ్ 1.5% వచ్చేసింది. మేబీ లాస్ట్ 10 minutes ఫాల్ బాగా ఇంపాక్ట్ చేసింది మార్కెట్ ని. అండ్ ఈ వారంలో మరొక పెద్ద న్యూస్ వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్. యాక్చువల్ గా మనకి బుధవారం అనుకుంటా, బుధవారం కొంత సెల్ ఆఫ్ కనిపించింది బ్యాంకింగ్ లో. దానికి గల కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించిన న్యూస్ మనం గమనిస్తే వాళ్ళు ఏదో చిన్నపాటి స్కామ్ చేశారంట, దాంతో 3% పడుతుంది ఒకేసారి. అది స్కామ్ వాల్యూ ఎంత అంటే 45 crores. ఇదైతే మంచి హాస్యాస్పరంగా ఉండేది, అంటే బాగా నవ్వుకునేది. ఎవరికో ఎఫ్డి కంటే ఎక్స్ట్రా రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫర్ చేశారంట. సహజంగా రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఆఫర్ చేయలేరు, అందరికీ కామన్ ఉంటుంది యాజ్ పర్ బ్యాంక్ గైడ్ లైన్స్. సో మేబీ ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరో కానీ ఎవరితో డీల్ పెట్టుకున్నాడేమో, ఎవరితో ఎఫ్డి చేయించుకుంటున్నాడు, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ లో రాసి అతను డబ్బులు ఇచ్చారంట. అది 45 కోట్లుగా చేరింది. అది చాలా చిన్నది, ఆ సైజు కంపెనీకి అది పెద్ద విషయం కాదులే. కానీ మార్కెట్ లో చూసారు నా ఏదో స్కామ్ అని ఒక వర్డ్ రాగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అమాంతం 3% పడేది. ఒక రకంగా చెప్పాలంటే 24,000 ఎబో మన సర్వే కాలేకపోవడానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు. దాంతో పాటుగా ఈ పిఎస్యు సెగ్మెంట్ బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ కనబడుతుంది. రెవెన్యూస్ దాదాపుగా 19%, 25,000 కోట్ల రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయడం అయితే గమనించాం. మేబీ వాళ్ళు సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిఎస్ఎన్ఎల్ కొద్దిగా బలపట్ట మొదలుపెట్టింది. మొన్నటి దాకా బిఎస్ఎన్ఎల్ వీక్నెస్ చూసి బాగానే గవర్నమెంట్ హ్యూమిలేట్ చేసాం అందరం. ఇప్పుడు కొద్దిగా బిఎస్ఎన్ఎల్ రెవెన్యూస్ గ్రోత్ అది ఎందుకో క్లియర్ గా తెలియదు. ఐ హావ్ టు గెట్ ఇన్ టు డీపర్. ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ బై సేల్స్, హ్యాపీ. అదైతే కనపడుతుంది 19%. సో వోడాఫోన్, జియో, ఎయిర్టెల్ వీటన్నిటికీ కూడా కొద్దిగా కాంపిటేటివ్ గా బిఎస్ఎన్ఎల్ తయారవుతుంది. అయితే నిజంగా మంచిది, ఒక పిఎస్యు సెగ్మెంట్ సంబంధించిన ప్రొవైడర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ ఎవరీవన్. సో ఓవరాల్ గా మార్కెట్ కి సంబంధించినటువంటి వీక్లీ అప్డేట్ ఇది. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు అనే దాన్ని గమనిస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ప్రకారం 24,000 స్టిల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కనపడుతుంది. దానికి గల కారణం అక్కడ చాలా మంది ఆప్షన్ సెల్లర్స్ ప్రెసెన్స్ కనపడుతుంది, బాగా పార్టిసిపేషన్ ఉంది. 24,000 కాల్స్, హ్యూజ్లీ రిటర్న్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ గ్యాప్ అప్ అయితే మాత్రం అందరు గట్టిగానే సఫర్ అవుతారు. మార్కెట్ ర్యాలీ కూడా పెద్దగా వస్తుంది, అంటే నెక్స్ట్ వచ్చే మూవ్ కూడా పెద్దగానే వస్తుంది. బట్ ఇవాళ క్లోజింగ్ దాదాపుగా 450 పాయింట్ల దూరంలో ఉంది కాబట్టి 24,000 విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అన్నట్టుగా మార్కెట్ ప్లేయర్స్ గట్టిగా నమ్ముతున్నారు. సో వాళ్ళు గట్టిగా తిష్టేసుకొని కూర్చున్నారు 24,000 దగ్గర. సో లెట్స్ సీ, కావాలంటే గమనించండి మార్కెట్ లో 24,000 దగ్గరకు వెళ్ళినప్పుడల్లా నిఫ్టీలో ఎటువంటి ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. ఈ వారంలో అయితే మనకు సెల్లింగ్ కనిపించింది కదా. సో వాళ్ళు అక్కడ కొద్దిగా అన్వైండ్ చేస్తూ ఉంటే వీక్లీ డేటా మారుతుంది, అప్పుడు దానికి అనుకూలంగా రెసిస్టెన్స్ వీక్ అయిపోయి బ్రేక్ అవ్వచ్చేమో. సో వచ్చే వారం మళ్ళీ మార్కెట్ అప్డేట్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.